హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇన్షాట్ ఎడిటర్ యాప్లో షేక్ ఎఫెక్ట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో మనం ఈజీగా ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి వీడియోస్కి, నార్మల్గా ఉండే వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ నేను ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. సో మనకి ఇన్షాట్ ఎడిటర్ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో నుంచి మీకు నచ్చిన మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు గ్యాలరీ నుంచి. సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మాకు పక్కన మీకు ఆప్షన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈజీగా ఇక్కడ నుంచి ఒక వీడియోకి షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లో ఇక్కడ మనకు బేసిక్, గ్లిచ్, ఫేడ్, బీట్స్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ఈజీగా బేసిక్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత కింద మనకి ఇక్కడ ట్రింబల్, థ్రిల్, రోల్ అని 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందు నుంచి మనకి ఇక్కడ ట్రింబల్ అండ్ థ్రిల్, సో ఈ 2 ఎఫెక్ట్ని మనం వీడియోకి ఇస్తే మనకు వీడియోకి షేక్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను ఈ రెండింటి నుంచి ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ థర్డ్ రోల్ ఉంది. సో దాన్ని మనం యూజ్ చేసుకోవద్దు. సో మనకు కావాల్సింది షేక్ ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ ఈ థ్రిల్ ఆర్ ట్రింబల్, సో రెండింటి నుంచి ఏదైనా ఒక ఎఫెక్ట్ని అప్లై చేసి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్, ఎంత తక్కువగా వాల్యూ ఉంచుకుంటే మనకు షేక్ ఎఫెక్ట్ అనేది అంత స్లోగా వస్తుంది. వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే మనకు షేక్ ఎఫెక్ట్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో వాల్యూ ఎంత ఉంచుకోవాలో మీరు అంతవరకు ఉంచుకోండి. సో సింపుల్గా ఇక్కడ థ్రిల్ ఎఫెక్ట్ని మనం అప్లై చేసి వీడియోకి షేక్ ఎఫెక్ట్ అయితే మనం ఇచ్చేయచ్చు అనమాట ఈ విధంగా. సో దీని వాల్యూని ఈ విధంగా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంతవరకు కావాలో ఎఫెక్ట్ మనం అంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. సో మనకు షేక్ ఎఫెక్ట్ అనేది కొంచెమే కావాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈ ఎఫెక్ట్ని మనం మధ్య నుంచి స్ప్లిట్ కూడా చేసేయచ్చు. ఈ విధంగా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కట్ చేసేయచ్చు ఇక్కడ. సో ఈ విధంగా కట్ చేసేయచ్చు. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ని డిలీట్ చేసేసి మనకు సో ఈ విధంగా ఫస్ట్లో షేక్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ నార్మల్ వీడియో ఎఫెక్ట్, అండ్ దీని తర్వాత ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఈజీగా. సో ఈ విధంగా మనం ఈజీగా వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయచ్చు ఈజీగా. సో తర్వాత మనం డ్రాగ్ చేయొచ్చు ఈ విధంగా. సో ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే మనం ఉంచవచ్చు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని మనం ఈ విధంగా తగ్గించవచ్చు అనమాట. ఈ విధంగా డిస్క్రిప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఇక్కడ తగ్గించేసేయచ్చు వీడియో యొక్క ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ని ఈజీగా. ఓకే, సో నార్మల్ వీడియోస్కి ఈ విధంగా మనకు ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియో ప్లే చేస్తే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా ఈజీగా మనం ఇన్షాట్ ఎడిటర్ యాప్లో వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయచ్చు అనమాట, చాలా ఈజీగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి దీన్ని ఇంక్రీజ్, డిస్క్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే టాప్లో మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గ్యాలరీలో ఈజీగా. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.